హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎం జానకి రాములు. ఈరోజు మనం విశాఖపట్నం నుంచి అరకు లోయల అందాలు చూడడానికి వెళ్తా ఉన్నాం. ఇది అరకు లోయకు వెళ్ళేటువంటి ఫారెస్ట్ మార్గం. ఇక్కడ నుంచి మనం మొట్టమొదటగా డుముకు వ్యూ పాయింట్ను సందర్శిస్తాం. ప్రజెంట్గా మనం డుముకు వ్యూ పాయింట్కి వచ్చేసాం. దిస్ ఈజ్ డుముకు వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ప్రకృతి అందాలు అదరహో చాలా అద్భుతంగా ఉంటాయి. ఎత్తైన కొండలు, కొండలపై కొండలు, కింద లోయలు, ఆ లోయల పక్కల గిరిజనుల యొక్క పంట పొలాలు, చాలా అద్భుతంగా ఉంటుంది డుముకు వ్యూ పాయింట్. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ కాస్తే ఆగడానికి ప్లేస్ ఎక్కువగా ఉండదు, కానీ రోడ్ సైడ్ మన వెహికల్ ఆపుకొని ఈ వ్యూ పాయింట్ను మనం చూడవచ్చు. చాలా అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్ డుముకు వ్యూ పాయింట్. చూడండి, దూరంగా కొండలు, కొండలపై కొండలు, కింద లోయలు, ప్రకృతి. అక్కడ నుంచి మనం ఇక నెక్స్ట్ పాయింట్ బొర్రా కేవ్స్. బొర్రా కేవ్స్కి వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఇక్కడ ఒక టికెట్ తీసుకోవాలి. తీసుకొని మనం బొర్రా కేవ్స్లోకి ఎంటర్ కావాలి. ఈ బొర్రా కేవ్స్ చాలా అద్భుతమైనటువంటి పురాతన గుహలు. ఇవి దాదాపు 150,000,000,000 సంవత్సరాల క్రితం సహసిద్ధంగా ఏర్పడినవి. మరి ఇవి సముద్ర మట్టానికి దాదాపు 600 నుంచి 1200 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. అయితే దీన్ని మొట్టమొదటగా 1807లో బ్రిటిష్ వ్యక్తి జియాలజిస్ట్ విలియం కింగ్ అనేటువంటి అతను మొట్టమొదటగా కనుక్కున్నాడు. చూడండి, ఇప్పుడే మనం లోయలోకి ఎంటర్ అయ్యాం. అద్భుతమైనటువంటి లోయ, చాలా క్రౌడెడ్గా ఉంది. ఎంతోమంది జనం ప్రతిరోజు దీన్ని సందర్శిస్తూ ఉంటారు. చూడండి, అక్కడ షాండ్లియర్ ఆకారంలో రకరకాల ఆకారాలు నీళ్లు జార్లు వారడం వల్ల ఏర్పడ్డాయి. మీరు ఒకసారి పాత సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి చిరంజీవి సినిమా చూస్తే ఈ సినిమాలో చాలా భాగం ఇందులోనే చిత్రీకరించడం జరిగింది. ఇందులో చిరంజీవి ఈ కేవ్స్కు గైడ్గా వ్యవహరిస్తూ ఉంటాడు. చాలా అద్భుతమైన కేవ్స్ ఇవి. చాలా డీప్కి వెళ్ళాలి. మనం దాదాపు 1 కిలోమీటర్ వరకు లోపలికి నడవాల్సి ఉంటుంది. ఈ కేవ్స్ పైనుంచే ట్రైన్ మార్గం ఉంది. అంటే ఇక్కడ కేవ్స్ కనుక్కున్న ముందే ట్రైన్ మార్గం వేసిండ్రు, తర్వాత ఇక్కడ కేవ్స్ కనుక్కున్నారు. సరే, ఏదేమైనా ట్రైన్ అలాగే నడుస్తూ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. చూడండి, ఇక్కడ ఒక చిన్న శివలింగం ఉంది. శివలింగానికి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి కేవ్స్లో, అంటే సహజంగా ఏర్పడినటువంటి శివలింగాలు. ఇక ఇట్లా షాండ్లియర్ ఆకారాలు లాంటి ఆకారాలు అయితే ఈ కేవ్ నిండా చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకు స్క్రీన్లో, టీవీలో కానీ యూట్యూబ్లో అంత స్పష్టంగా ఉండకపోవచ్చు, కానీ మనం ఈ కేవ్స్కి వస్తే మాత్రం మనం మరమేర్చిపోతాం. విశాఖపట్నం వచ్చిన వాళ్ళు తప్పకుండా వీళ్ళు చూసుకొని సందర్శించాల్సిన కేవ్స్ ఈ బొర్రా కేవ్స్. చాలా డీపర్ కిందికి వెళ్తాం మనం. అంటే 1200 మీటర్ల హైట్ నుంచి 600 మీటర్ల లోతు వరకు మనం కేవ్స్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక బయటకు వస్తే ఇక్కడ కేవ్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ఆ కేవ్స్లోంచి వచ్చిన వాటర్ ఆ లోయలో ప్రవహిస్తూ అలా. బొర్రా కేవ్స్ చూసిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సిన ప్రదేశం కటకీ వాటర్ ఫాల్. బొర్రా నుంచి ఒక 5 కిలోమీటర్లు మన వెహికల్లో ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఈ ఫారెస్ట్ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి వెహికల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడికి రఫ్ రోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది, మన వెహికల్స్ వెళ్ళవు, వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి. ఇక్కడ మనం ఒక 1,600 రూపాయలు చెల్లిస్తే మనకు ఒక వెహికల్ ఇస్తారు. వెహికల్లో దాదాపు 6 నుంచి 8 మంది దాకా ప్రయాణం చేయవచ్చు. వెహికల్ తీసుకొని మనం బయలుదేరాం. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ కటకీ వాటర్ ఫాల్. ఈ కటకీ వాటర్ ఫాల్స్ అరకు వ్యాలీలోనే చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి, కానీ అన్నిటికంటే అద్భుతంగా చాలా ఎత్తు నుంచి జాలువారే వాటర్ ఫాల్ మాత్రం ఈ కటకీ వాటర్ ఫాల్. ఈ కటకీ వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది. చూడండి, డ్రైవర్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో, ఎందుకంటే ఆల్రెడీ వీ రీచ్ టు రఫ్ రోడ్. ఈ రఫ్ రోడ్లో మనం దాదాపు ఒక 3 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. టోటల్గా ఇక్కడ వీళ్ళు రఫ్ రోడ్లో నుంచి తీసుకొచ్చి మళ్ళీ మనకు దాదాపు 1 కిలోమీటర్ దూరం కటకీ వాటర్ ఫాల్ ఉందగానే ఆపేస్తారు. అక్కడ మనం ఈ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఈ ట్రైన్ ట్రాక్ను క్రాస్ చేసి మనం నడుచుకుంటూ కటకీ వాటర్ ఫాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ మనకు ట్రైన్ ఒకటి ఉండేది, కానీ ఇప్పుడు 2వ ట్రాక్ కూడా నిర్మిస్తున్నారు. మరి కొండల కింది నుంచి టన్నెల్స్ నుంచి ట్రైన్స్ వెళ్తాయి.
ఇది పాత ట్రాక్. అక్కడ కొత్తగా మనకు కనిపిస్తున్నటువంటిది న్యూ ట్రాక్ వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక ట్రాక్ మీద మాత్రమే ట్రైన్ నడవడానికి ఉంది ఆస్కారం. రెండవ ట్రాక్ కూడా నిర్మిస్తున్నారు. మనం ఇది ఈ ఏదైతే దిగి బయలుదేరే మార్గంలో ఈ ట్రైన్ ట్రాక్ను మనం క్రాస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఒక గూడ్స్ ట్రైన్ కూడా వస్తుంది ఈ మార్గంలో. అది మరి అక్కడ దూరంలో ఉన్నటువంటి ఆ కొండ కింద నుంచి మళ్ళీ ఇక్కడ ముందర ఉన్నటువంటి కొండ కిందికి టనెల్స్ నుంచి వెళ్తుంది. కాబట్టి అరకు వచ్చే వాళ్ళు ఎవరైనా ట్రైన్ జర్నీ చేస్తే అదొక మధురానుభూతిని పొందుతారు. దాదాపు ఒక 28 టనెల్స్ కింద నుంచి ట్రైన్ ప్రయాణం మనకు ఉంటుంది. అది కూడా చాలా మనకు ఆనందాన్ని ఇస్తుంది. మనం ఇక్కడ నుంచి కాస్త నడిచి పైకి వెళ్తే, అంటే పైకి వెళ్ళే వరకు ఇక్కడ నుంచి అంతా కూడా స్టీప్ వే ఉంటుంది. ఈ స్టీప్ వేలో మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కనిపిస్తున్న ఆ ఎత్తైన కొండ వరకు దాదాపుగా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. రఫ్ రోడ్ ఉంటుంది, కొద్ది దూరం మెట్ల మార్గం ఉంటుంది. ఇలా మనం ఆయాస పడుతూ అక్కడికి వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అద్భుతాన్ని చూసి మన మనసు మైమరించిపోతుంది. దిస్ ఈజ్ కటికి వాటర్ ఫాల్. వాట్ ఏ వండర్ఫుల్ వాటర్ ఫాల్ in this area. See how nicely it is falling. వండర్ఫుల్ వాటర్ ఫాల్, రియల్లీ వండర్ఫుల్. అక్కడికి వెళ్తే మనం మైమర్చిపోతాం. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు కూడా ఆ వాటర్ ఫాల్లో తడవకుండా, స్నానం చేయకుండా రిటర్న్ రావడం నేను చూడలే అక్కడ. ఎందుకంటే దాదాపు నేను ఒక 15-20 నిమిషాలు టైం స్పెండ్ చేసిన. ఎవ్రీ వన్ వస్తే తప్పకుండా ఆ వాటర్, మరి దాన్ని చూస్తేనే మనం చిన్నపిల్లలుగా మారిపోతాం. మరి నేను కూడా ఆ వాటర్లోకి వెళ్ళాలనిపించింది. వాటర్లో వెళ్ళి అక్కడ నేను కూడా తన్మయత్వం చెందాను. ఎస్, నౌ ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ ద వాటర్ ఫాల్. సీ హౌ నైస్ ఇట్ ఈస్ ఫాలోయింగ్. వావ్. ప్రకృతి ఒడిలో జాలువారే జలపాతం, కటికి వాటర్ ఫాల్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. అరకు వచ్చిన వాళ్ళం కొంచెం సాహసం చేసి కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది. కానీ ఆ నడిచిన తర్వాత ఈ వాటర్ ఫాల్స్లో ఉండేటువంటి ఆనందాన్ని ఆ నడక మనకు అసలు నడకలాగానే అనిపించదు. అద్భుతమైన వాటర్ ఫాల్స్, కటికి వాటర్ ఫాల్ ఇన్ అరకు వ్యాలీ. ఇట్ ఈస్ నియర్ బొర్రా కేవ్స్. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ నేచర్ ఇట్ ఈస్. కావాలా? ఏం చదువుతున్నావు? 6th. నువ్వు ఎందుకు మూసుకుంటున్నావు? ఏ క్లాస్ అమ్మా? 6th క్లాస్. 6th క్లాసా? ఓకే, రైట్, గుడ్. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? మేకలు కాస్తున్నారు. ఎన్ని ఉన్నాయి మేకలు? 8 ఉన్నాయా? అంటే సార్ వాళ్ళు వస్తారా, ఇక్కడే ఉంటారా, రోజు వచ్చిపోతారా? వెళ్తాం సార్, అదే స్కూల్కి వెళ్తాం సార్. మీరు స్కూల్కి వెళ్తారు, కానీ సార్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఎస్కోట్ నుంచి సార్. ఎస్కోట్ నుంచి వస్తారా? అంటే ట్రైన్కి వస్తారా? బైక్ మీద వస్తారా? అవును సార్. ఓకే, వెరీ గుడ్. బాగా చదువుతారు. ఏం పేరు? సంధ్య సార్. సంధ్య, వెరీ గుడ్ సంధ్య. సో దీస్ ఆర్ ఆల్ ట్రైబల్ గర్ల్స్, అడవి బిడ్డలు. ఇక్కడ కూడా ఇప్పుడు పాఠశాలలు ఏర్పాటైనాయి కాబట్టి స్కూల్కి వెళ్తున్నారు. మరి హాలిడేస్ కాబట్టి ఇక్కడ మేకలు వేయడానికి వచ్చారంట. చూడండి, పిల్లలు ఒంటరిగా. ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు. చింతకాయలు ఎట్లా ఒక కుప్పాది? 10 రూపాయలు. 10 రూపాయలా? మరి బడి లేదా? బడి పోతారా మీరు? పోతాం సార్. ఎప్పుడు పోతారు? ఏ క్లాస్ నువ్వు? 3rd క్లాసా? నాకు అనిపించట్లా, పట్టుకోనండి. 3rd క్లాసా? నీవే క్లాస్? 4th. వెరీ గుడ్. ఏబిసిడ్లు వస్తాయా? రావు. నీకు? రెండెక్కం వస్తుందా? నీకు వస్తుందా రెండెక్కం? ఏం పేరు నీ పేరు? ఈశ్వరి, వెరీ గుడ్. మరి స్కూల్ లేదా ఇప్పుడు? లేదా స్కూల్? ఎందుకు సెలవులు ఇచ్చిండ్రా? పండగ సెలవులా? ఎప్పుడు? ఏం పండుగ ఉంది ఇప్పుడు?
తెలియదా? ఇప్పుడే చూశాం కదా అద్భుతమైన కటికి వాటర్ ఫాల్, గిరిజన బిడ్డల యొక్క అమాయకపు మాటలు. ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే మనకు కాఫీ తోటలు ప్రత్యక్షమవుతాయి. ఈ కాఫీ తోటల దగ్గరనే అక్కడ ఉండే గిరిజనులు కొన్ని స్టాల్స్ తీసుకొని మనకు కాఫీ గింజలు అమ్ముతూ ఉంటారు. మరి ఒకసారి మనం ఇక్కడ ఒక కాఫీ తాగేసి తోటల్లో కాసేపు విహరిద్దామా? చూడండి, ఈ పక్కన ఉన్నటువంటివే అందమైన కాఫీ తోటలు. వీటికే కాఫీ గింజలు కాస్తాయి. వాటిని మనం మార్నింగ్ గుమగుమలాడే కాఫీ తాగుతాం. అయితే ఇక్కడ 2 రకాల పంటలు పండిస్తారు. ఆ పైన చెట్లకు తీగల్లాగా ఉన్నటువంటి మిరియాలు, పెప్పర్ మరియు కాఫీ పండిస్తారు. మరియు ఇక్కడ కొన్ని విశేషాలు ఎలా ఉంటాయి, గింజలు ఎప్పుడు వస్తాయి, వాటిని ఎలా చేస్తారు అన్నటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి ఒక గిరిజన అమ్మాయితో మనం మాట్లాడి మిగతా విషయాలను కూడా తెలుసుకుందామా? తీస్తారు ఇవి? సార్ ఇది మనకు డిసెంబరు జనవరిలో అవుతాయి సార్. అంటే ఇప్పుడు గ్రీన్ గా ఉన్నాయి, అప్పుడు పండుతాయి సార్, రెడ్ కలర్ లో వస్తాయి. రెడ్ కలర్ లో వచ్చినప్పుడు తెంచేస్తారా? తెంచేస్తాం సార్. అంటే ఇవి ఎట్లా ఎవరు తోట ఇది గవర్నమెంట్ సార్ అండర్టేకింగ్ లో ఉంది. ఇది ప్లాంటింగ్ ఎవరు చేస్తారు? గవర్నమెంట్ ఇదే సార్. అంటే కూలీల్ని పెట్టిస్తారు సార్ వాళ్ళు. గవర్నమెంట్ ప్లాంటింగ్ చేస్తారు. అవును సార్. గవర్నమెంట్ తెంపిస్తుంది. అవును సార్. మీరు జస్ట్ కొనుక్కొని అమ్ముతున్నారు అంతే. మాది ఓన్ ఉంది సార్. ఓకే, ఇక్కడ తోట ఉందా? ఉంది సార్, ఇంట్లో ఉంటది మాకు. కాకపోతే మాకు ఓన్ది తీసుకొచ్చి ఇక్కడ మేము అమ్ముతాం సార్. ఇది కాఫీ గింజలు ఫ్రెండ్స్, ఇట్లా ఉంటాయి. కాఫీ గార్డెన్ చూసుకున్న తర్వాత ఒక 20 కిలోమీటర్లు పోతే మనకు అరకు పట్టణం వస్తుంది. ఈ అరకు పట్టణంలో చూడదగ్గ ప్రాంతాలు ముఖ్యంగా ఈ యొక్క ట్రైబల్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్, తర్వాత కాఫీ మ్యూజియం అండ్ చాపరాయి వాటర్ ఫాల్స్. మనకు మొట్టమొదటగా మనం ట్రైబల్ మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాం. ఈ ట్రైబల్ మ్యూజియంలో మరి ఆనాడు వాళ్ళు వాడిన ఆయుధాలు, వాళ్ళ జీవన విధానం మనకు చాలా స్పష్టంగా అక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా చాలా ప్రతిమల ద్వారా మనకు చూపించడం జరిగింది. చూడండి, వాళ్ళు వేటాడడానికి ఉపయోగించినటువంటి బాణాలు, వేటాడే విధానము లైవ్లో మనం చూస్తున్నట్లుగా ఉంది. చూడండి, వేట బాగా దొరికినప్పుడు ఆనందంతో డప్పు కొట్టుకుంటూ వాళ్ళ గూడానికి వస్తున్నటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే వాళ్ళు చేపలు వేటాడడానికి వాడినటువంటి సాధనాలు ఇప్పటికీ పల్లెలలో ఇలాంటివి వాడుతూ ఉంటారు. చూడండి, ఇది ఒక చిన్న గూడెంలో వంట చేసుకునే విధానం మొదలగునవన్నీ కూడా ఇక్కడ మనకు వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండేదో, వాళ్ళు ఏ విధంగా ప్రార్థనలు చేసుకునేదో, ప్రకృతి శక్తులను పూజించేవాళ్ళు, ఆ విధానాలన్నీ కూడా మనకు కళ్ళకు కట్టినట్లుగా ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ మ్యూజియంలో మనకు బాగా లైవ్లో కనిపించేది ఏంటంటే వీళ్ళు పెళ్లి విధానం ఒక చిత్రీకరణలో చాలా చక్కగా లైవ్లో మనం పెళ్ళిని చూస్తున్నాం అన్నట్లుగా ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా కూడా ట్రైబల్ మ్యూజియాన్ని మాత్రం మిస్ కావద్దు, చాలా బాగుంటుంది. ఈ ట్రైబల్ మ్యూజియం చూసుకున్న తర్వాత మనకు రోడ్డుకు దగ్గరలోనే కాఫీ మ్యూజియం ఉంటుంది, అక్కడికి వెళ్దాం. మనం వచ్చేసాం మనం. ఇది కాఫీ మ్యూజియం. ఈ కాఫీ మ్యూజియంలో లోపల చాలా కాఫీ సేల్ చేయడానికి పెద్ద షాప్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కాఫీ కాకుండా ఇక్కడ ఈ అడవిలో పండిన కోక్తో చేసినటువంటి చాక్లెట్లు, రకరకాల కాఫీ పౌడర్స్ ఈ మ్యూజియంలో అందిస్తారు. అంతేకాకుండా ఈ మ్యూజియంలో ఒక కాఫీ షాప్ కూడా ఉంది. అక్కడ రకరకాల గుమగుమలాడే కాఫీలని వాళ్ళు మనకు సర్వ్ చేస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా రకరకాల కాఫీ పౌడర్లని, కాఫీ గింజల్ని మరియు రకరకాల చాక్లెట్స్ని, ఇక్కడ పండిన కోక్తో తయారైన చాక్లెట్స్ని కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఈ కాఫీ మ్యూజియంలో మనం ఇంకాస్త ముందుకెళ్తే ఒక గ్యాలరీలో మరి ఆ రోజుల్లో ఎవరెవరు వచ్చి కాఫీ తాగారు, వాళ్ళు కాఫీ గింజలు ఎలా సేకరిస్తారు, ఈ కాఫీని రుచి చూసినటువంటి ఎంతోమంది రాజులు, సాధువులు, అలాగే దేశ విదేశీయులు ఈ అరకు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఈ కాఫీ తాగినట్లుగా, వాళ్ళు మొట్టమొదటగా కాఫీ సర్వ్ చేసినట్లుగా మనకు రకరకాల ప్రతిమల ద్వారా ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు. చూడండి, ఇక్కడ కొంతమంది ముస్లింలు ఇక్కడ కాఫీ గింజల సేకరణ వాళ్ళ యొక్క ఇది అంటే కాఫీ పురాణం అనే ఒక పుస్తకం కూడా ఉంది. ఈ మ్యూజియం నుంచి మనం ముందుకెళ్తే
చాపరాయి అని ఒక ప్రాంతం వస్తుంది. ఈ చాపరాయి వెళ్ళే మార్గంలో చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి ఉంటుంది. చూడండి, ఇక్కడ ప్రకృతి మధ్యలో వాళ్ళు వేసుకున్నటువంటి పంట పొలాలు, ప్రకృతి చాలా అందంగా ఉంది. ఇలా మనం కొద్ది దూరం పోయిన తర్వాత చాపరాయి అనే ప్రాంతానికి మనం ఇప్పుడు వచ్చేసాం. దిస్ ఈజ్ చాపరాయి ద క్యాస్కేడ్. ఐటీడీఏ పాడేరుకు దగ్గరలో ఉన్నట్టుంది. అంటే అరకుకు దాదాపు ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది. ఇక్కడ మనం ఒక 50 రూపాయల టికెట్ తీసుకొని కిందికి వెళ్తే చాలా అద్భుతమైనటువంటి వాటర్ ఫ్లో ఉంటుంది. వాటర్ ఫాల్స్ అని కాదు కానీ వాటర్ ఫ్లో ఉంటుంది. ఒక పెద్ద బండ లాంటి ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం పైగా వాటర్ జాలువారుతుంటుంది. చూడండి, ఇది చాపరాయి. ఆ రాయి మరి చాపలాగుందా కానీ చాప అంటే మరి నునుపుగా పరుపులాగా ఉందని అర్థమేమో. చాప మనం వేసుకునే చాప బహుశా అది కావచ్చు. చూడండి, ఇక్కడ చాలామంది వస్తారు. ఇక్కడ మనం ఇక్కడి లోకల్ గిరిజనుల యొక్క ముఖ్యమైన నృత్యం ఏదైతే దింసా ఉందో దాన్ని కూడా మనం చూడొచ్చు. వాళ్ళతో కలిసి మనం ఆడొచ్చు. ఆ వీడియోను కూడా చివరిలో నేను దీనికి జత చేస్తాను. మేము కూడా ఈ వీడియోలో పాల్గొని వాళ్ళతో కలిసి నృత్యం చేసి చాలా ఆనందించాం. చూడండి, చాలా జారుడుగా ఉంటుంది, చాలా స్లోగా రావాలి. దిస్ ఈజ్ చాపరాయి. అరకులో చూడదగ్గ, ఎంజాయ్ చేయదగ్గ ప్రాంతాల్లో చాలా ముఖ్యమైనటువంటిది. చుట్టూతా ప్రకృతి, పచ్చదనం చాలా అద్భుతంగా ఉంటుంది. జాలువారే నీళ్ళు. దిస్ ఈజ్ చాపరాయి వాటర్ ఫ్లో. మరి మనం ఈ వాటర్ ఫ్లో అయిన తర్వాత ఆ గిరిజనులతో మాట్లాడి వారితో కలిసి వాళ్ళు చేసేటువంటి దింసా నృత్యంలో మనం కూడా పాల్గొని దింసా నృత్యాన్ని మనం కూడా ఎంజాయ్ చేద్దాం. ఈ వీడియో చివరిలో దాన్ని నేను యాడ్ చేస్తా. దింసా నృత్యాన్ని కూడా వాళ్ళతో కలిసి ఒక పాటలో మేము డ్యాన్స్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ చాపరాయి వాటర్ ఫ్లో ఆర్ వాటర్ ఫాల్స్. Very good. Wow. హౌ ఈజ్ ద వీడియో? దిస్ ఈజ్ అరకు వ్యాలీ. నేను చూసి మీకు చూపించా. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ అరకు వ్యాలీ. థ్యాంక్ యూ.